శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో తన నటనా వైదుష్యంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానమును ఏర్పరచుకున్న నట దిగ్గజం కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారి గురించి, ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఆనందిద్దాం. ఎస్వి రంగారావు గారికి విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ అనే బిరుదులున్నాయి. ఆ బిరుదులకు తగ్గట్టు ఆయన తెలుగు చలనచిత్ర సీమలో నటించి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఎస్వి రంగారావు గారు 1974వ సంవత్సరం జూలై నెల 18వ తేదీన జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానటుడిని మనం ఒకసారి గుర్తు చేసుకోవటం ఎంతో సముచితమైన విషయంగా భావిస్తూ, ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఆయన కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే ఆయన నాటకాలు ఆడి అందరి ప్రశంసలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. 1946వ సంవత్సరంలో వచ్చినటువంటి వరూధిని అనే చిత్రంలో ప్రవరాఖ్యుడు పాత్రతో ఆయన సినిమా రంగ ప్రవేశం జరిగింది. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం ఆదిగా గల భాషల్లో 300 చిత్రాలకు పైబడి అనేక పాత్రలను పోషించి ప్రజల మెప్పు పొందాడు. ఎస్వి రంగారావు గారి నటన అంటే పసిపిల్లవాడి దగ్గర నుంచి వయోవృద్ధుడి వరకు ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ఆయన చేసిన తీరు అమోఘము, వర్ణనాతీతము, నభూతో నభవిష్యతి. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, దుర్యోధనుడు, కీచకుడు, అలాగే ఘటోద్గజుడు లాంటి పౌరాణిక పాత్రలు మనము ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా కొంత చెప్పవలసిందే ఉంటుంది. అలా నటించాడు ఆయన. శబ్దాన్ని అత్యంత ప్రస్ఫుటంగా ఉచ్చరించటంలో, చక్కగా నటించటంలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన నటనకు భాష్యం. నట వైవిధ్యానికి నిర్వచనంగా చెప్పుకునే అతి కొద్ది మంది మహానటుల్లో ముందు వరుసలో ఉండేవాడు ఎస్వి రంగారావు గారు. అయితే 1951లో విజయ ప్రొడక్షన్స్ వారి పాతాళ భైరి చిత్రంతో ఆయన స్టార్ అంతా తిరిగిపోయిందండి. అందులో నేపాళీ మాంత్రికుడిగా చాలా గొప్పగా ఆ పాత్రను రక్తి కట్టించి ప్రజలను ఉర్రు తొలగించి మైమరపించి ఓలలాడించాడు. అలా చేశాడనమాట. ఎస్వి రంగారావు గారు నిజ జీవితంలో ఆయన ఒక వేదాంతి. ఆయన ఇంట్లో ఉన్న గ్రంథాలలో ఎక్కువగా వివేకానంద స్వామి వారి పుస్తకాలు ఉండి అవి చదివేవాడని చెప్పి మనకు తెలుస్తున్నది. ఆయనకు నట సార్వభౌముడు, నటసింహ అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. ఆయన ఉత్త నటుడే కాదండి, దర్శకుడు, రచయిత, నిర్మాత, వేదాంతి. ముఖ్యంగా తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాలు పరమాద్భుతంగా ఉంటాయండి. ఇక తిరుగుండదన్నమాట. అయితే మనం ఇప్పుడు ఆయన వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా అంటే ప్రధానంగా ఆయన చేసిన 2 పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయండి. ఒకటేమో నర్తనశాలలో కీచకుడు. అసలు ప్రతినాయక పాత్ర చేయడంలో ఆయన చాలా దిట్టండి. పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు ఆయన ఎక్కడా తప్పు లేకుండా సుదీర్ఘమైన సమాసాలతో, అద్భుతమైన హావభావాలతో చక్కగా చేస్తాడు. అయితే ప్రబంధాల్లో మనుచరిత్ర, వసుచరిత్ర ఎంత గొప్పవో భారతీయ పౌరాణిక చిత్రాల్లో తెలుగులో తీసిన మాయాబజార్ అంత గొప్పదండి. అద్భుతమైనటువంటి పౌరాణిక చిత్రం. అసలు మాయాబజార్ సినిమాలో ఉన్నటువంటి వివాహ భోజనంబు అనేటటువంటి ఒక పాట ఉందే, అది నాటి నుండి నేటి వరకు ప్రతి ఒక్కరి నోట్లో నాంతుందండి. ఎస్వి రంగారావు గారికి గుర్తొస్తారు. అంత అద్భుతంగా ఆ పాటలో ఆయన నటించారు. ఎందువల్లంటే దానికి కేవీ రెడ్డి గారు మహానుభావుడు, గొప్ప దర్శకుడు ఆయన. అలాగే పింగళి నాగేంద్రరావు గారు ఎంత గొప్ప రచయిత అండి. ఆయన ఒక ఋషి లాంటి వాడు. అందులో ఎస్వి గారి నటన ఎంత గొప్ప చిత్రం అండి మాయాబజారు. ఇప్పుడు పౌరాణిక చిత్రాల్లో అత్యంత అద్భుతమైన స్క్రీన్ ప్లే చిత్రం మాయాబజార్ అండి.
నేటికి మాయాబజార్ వస్తే జనులకు వీణుల విందు, కన్నుల పండుగ. ప్రముఖ నటుడు, హిందీ నటుడు రాజ్ కపూర్ అయితే మరొక 100 సంవత్సరాల వరకు ఇలాంటి సినిమా ఎవరు తీయలేరండి, అందులో ఎస్వి రంగారావు మాదిరిగా ఎవరు కూడా నటించలేరని చెప్పి తెలియజెప్పాడు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎస్వి రంగారావు గారి నటనను గురించి చెప్పాలంటే ఒక వీడియోలో సరిపోదండి, కనీసం 100 వీడియోలు చేయాలి. అయితే ఇప్పుడు ఆ వర్ధంతి సందర్భంగా ఆయన మీద గౌరవంతో, ఆయన పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి, ముఖ్యంగా మాయాబజార్లో ఆయన చేసిన ఘటోత్కచుడి పాత్రలోని కొన్ని సన్నివేశాలని, ఒక 3-4 సన్నివేశాలని ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందామండి. మాయాబజార్ సినిమాలో అసలు ఘటోత్కచుడు వచ్చినప్పటి నుంచే సినిమా రక్తి కడుతుందండి, ఒక మలుపు తిరుగుతుందన్నమాట. అలా ఆయన పాత్ర చేశాడు. ఆయన ఏంటంటే చక్కగా అసలు ప్రారంభంలోనే ఆయన పరమాద్భుతంగా చేసి మనల్ని మెప్పించాడు అన్నమాట. అది ఎలానో ఆ సన్నివేశాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో ఘటోత్కచుడి యొక్క ప్రవేశమే ఒక అద్భుతంగా ఉంటుందండి. వీర దుందుబులు మోగుతూ ఉంటాయి. ఘటోత్కజ 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 అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు అద్భుతంగా. ఆ సందర్భంలో ఆయన మాయారూపధారి కదా, అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అలాగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క ఆశ్రమంలో ఉన్న ఆయన యొక్క సైనిక శక్తులంతా కూడా హై హై నాయక అంటూ హై హై నాయక, హై హై నాయక అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ప్రారంభంలో చూడండి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. చిన్నమయ్య, ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి, మిత్రులను రక్షించాలి, శత్రువులను భక్షించాలి అని చెప్పి అద్భుతంగా చెప్తాడనమాట. అంతలో అక్కడికి వాళ్ళ తల్లి అయినటువంటి హిడింబ వస్తుంది. అంటే ఈయన భీమసేన మహారాజు కుమారుడు కదా, హిడింబ కొడుకు. సుపుత్ర సుపుత్ర నీకు ఇది తగదంటిని కదరా, ఇప్పుడు ఎవరి మీదకు యుద్ధం అంటుంది హిడింబ. అప్పుడు ఆయన అంటాడు, యుద్ధము ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తగిన తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత అంటాడు. ఎంత గొప్పగా చెప్తాడు డైలాగ్. వెంటనే మళ్ళీ హై లంబు హై జంబు అంటూ ఇక మన బలగం ద్విగుణం బహుళం చేయాలి, కంటపడిన వాళ్ళని మన వైపు కట్టిపడేయాలి అంటాడు. ఈ సన్నివేశాన్ని చాలా చాలా అద్భుతంగా పండిస్తాడనమాట. ఇలా ఉన్నటి సన్నివేశంలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సలహా మేరకు సుభద్రను, అభిమన్యుడిని దారుకుడు తీసుకొని వచ్చి ఘటోత్కచుడి ఆశ్రమంలో దించడానికి వస్తే, ఆ ఘటోత్కచుడి ఆశ్రమంలోకి పరాయి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఒక తెలుస్తుంది, అక్కడ ఒక ఇండికేటర్ మాదిరిగా ఉంటుంది, దుందువి దాంట్లో తెలుస్తుంది. అప్పుడు ఘటోత్కచుడు తన మనుషులందరినీ పంపిస్తాడు. వాళ్ళందరినీ కూడా అభిమన్యుడు ఓడిస్తాడు, ఎందుకంటే ఆయన కూడా అర్జునుడు కొడుకు కదా. అప్పుడు స్వయంగా ఆయన ఘటోత్కచుడే రంగంలోకి దిగుతాడు. దిగి అభిమన్యుడు చూస్తాడండి. చూసి అక్కడ అంటాడు, హై హై బాలక, మెచ్చినానురా, నన్నే కదిలించిన నీవు నీ వీరం నేత్రోత్సవంగా ఉన్నావు అని ముచ్చట పడతాడు. ఈ అభిమన్యుడు ఏమంటాడు, ఓహో ఇప్పటికైనా ధైర్యం చేసి నా ఎదట నిలబడ్డావు, నాకు సమరోత్సవంగా ఉంది అంటాడు ఆయన. ఎవరు? అభిమన్యుడు. అప్పుడు అంటాడు, వై వై బాలక, నీ రూపం కోపం ముద్దు నలుగుతున్నాయి, నాతో యుద్ధానికి నీవు చాలవురా, పేరు చెప్పి శరణ కోరరా, నా వాడవవుతావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అభిమన్యుడు రెచ్చగొడతాడు. ఇంకా ఆయన వీరుడిగా తగ్గడు, చేతులు రాక కాదు చేత కాదని చెప్పు అని చెప్పి దూషిస్తాడు. ఇంకా కోపం వస్తుంది ఆయనకు. ఇద్దరు అనేక రకాల బాణాలు వేసుకొని యుద్ధం చేస్తారు. చివరగా ఆయన గదా ప్రయోగం చేస్తాడు. ఆ గదకు ఈ అభిమన్యుడు మూర్ఛిల్లుతాడు. దానికి ముందు యుద్ధం చేయడానికి పాపం చేతులు రావు, బాలకుడు ముచ్చటగా ఉన్నాడని అభిప్రాయపడతాడు. అక్కడ ఆ సన్నివేశం కళ్ళకు కట్టినట్టు ఉంటుంది చూస్తే మనకు. నువ్వెంత కవించినా నీ మీద కనికరమే కానీ కసిలేగటం లేదురా బాలక అంటాడు. వినడు, బాణాలు వేస్తూనే ఉంటాడు. చివరకు కోపం వచ్చి, అర్భక,
ఏమిరా నీ ఆర్భాటము, నా బల పరీక్షకే దాపురించినట్టున్నావే అని కోప్పడతాడనమాట. కాచుకో అని చెప్పి ఇద్దరు యుద్ధం చేస్తారు. యుద్ధంలో ఈయన గద తగిలి అభిమన్యుడు మూర్చిపోతాడు. అప్పుడు సుభద్ర ఏం చేస్తుంటే బాణాలు తీసుకుని ఏదో ఒక పద్యం చెప్తుంది. అక్కడ అద్భుతంగా ఉంటుంది. నేను ఇట్లా శ్రీకృష్ణుడి సోదరిని అయితే, అర్జునుడి భార్యని అయితే, ఇప్పుడు నేనే విజయాన్ని సాధిస్తానని ఆ పద్యం చెప్పంగానే గమనించి శరణు మాత శరణు, తెలియక చేసిన అపరాధం ఏందని ఆమె శరణు కోరుకుంటాడు. ఆ సీన్ అక్కడికి కట్ అవుతుంది అనమాట. పరమాద్భుతమైన సీన్ అనమాట. అలాగే ఇదొక సీను. ఇట్లాంటి సీన్లు అసలు మాయాబజార్లో కోకొల్లలు అనమాట. ఆ తర్వాత ఇంకొక మంచి సీన్ గురించి తెలుసుకుందామండి. సుభద్ర వాళ్ళ తల్లి అయిన హిడింబ సలహా మేరకు ఘటోత్కచుడు ద్వారకు వస్తాడు. అర్ధరాత్రి పూట పర్వత ప్రమాణంలో ఉన్న ఘటోత్కచుడు ద్వారకా నగరంలో దిగుతాడండి. తన ఆకారాన్ని ఒక మనిషి ఎత్తుకు తగ్గించుకుంటాడు. కాపలా వాళ్ళందరినీ తన మాయతో మూర్ఛిల్ల చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ చూస్తాడు. చూసి ఒక చిన్న డైలాగ్ అంటాడండి. అక్కడ ఎస్వి రంగారావు అద్భుతంగా చేస్తాడండి. ఇందులో శశిరేఖ ఎవరని ఎలా గుర్తించటము? పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతుల వారు పడ్డ చిక్కుల్లో పడ్డాను కదా అని అనుకుంటున్నాడు. అలా అనుకుంటే సందర్భంలో అక్కడ ఆయనకు ఒక వయోవృద్ధుడు కనిపిస్తాడు. ఎవరు ఆ వయోవృద్ధుడు అంటే శ్రీకృష్ణుడు ఒక వయోవృద్ధుడి వేషంలో అక్కడ కూర్చొని వేదం చదువుతుంటాడు. ఆయన ఏమంటుంటాడు? ఇటు ఉన్నది అటు లేదు, ఇటు నేనే అటు నేనే, ఎరుగకుండా వచ్చావు ఎరుక లేకపోతావు, ఇదే వేదం ఇది వేదం ఇది వేదం అంటుంటాడు. చూస్తాడు కొంతసేపు. చూసి ఏ తాత, నీ వేదం బాగానే ఉంది కానీ అసలు నీవెవరో చెప్పు అంటాడు. అనగానే ఆయన అంటాడు వయోవృద్ధుడు, ఓహోహో నేనెవరో తెలియదా అంటాడు. అనగానే తెలియకనేగా అడిగేది అంటాడు. ఏ తాత, నీ కుతర్కం చాలించు, నీవెవరైతే నాకేం, శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు అంటాడు. అంతలో అనగానే పేరు చెప్పి శరణు కోరుకో చెప్తానంటాడు వయోవృద్ధుడు. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏ తాత ఎవరో అనుకున్నావు, నాకు ఆగ్రహం వస్తే నిన్ను నీ ద్వారకను సముద్రంలో ఉంచిపోతానంటాడు. సరే, అక్కడ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ కదా వయోవృద్ధుడి వేషంలో. ఆయన అంటాడు, నేను ముసలివాడిని అయ్యా, లేవలేను, నన్ను కొంచెం ఎత్తుకొని పో చూపిస్తానంటాడు. అట్లా రా దారికి అంటాడు అని ఆ పీఠం ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ఎత్తలేడు, ఎందుకంటే ఆయన కృష్ణ పరమాత్మ కదా. అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ని ఘటోత్కచుడు డెలివరీ చేస్తాయండి. ఎంత బాగుంటుందంటే, అయ్యా ఏనుగులు మింగావా, పర్వతాలు పలహారం చేసావా, ఏమిటి ఇంత బరువుగా ఉన్నావు అంటాడు. అప్పుడు ఆయన అటు ఉన్నది ఇటు ఉన్నది అటు నేనే ఇటు నేనే ఏదో చెప్పగానే కనుక్కుంటాడు. ఓహోహో నమో కృష్ణ అని నమస్కరించుకుంటాడు. అక్కడికి ఆ సీన్ కట్ అనమాట. ఇలాగా ప్రతి సీన్లో ఒక పంట పండిస్తాడండి ఎస్వి రంగారావు గారు నటన. అలాగే మాయాబజార్ చిత్రంలో ఇంకొక చివరిలో ఘటోత్కచుడు సీన్ ఒకటి ఉందండి. అది కూడా చాలా బాగా పండిస్తాడు ఆయన. చివరిలో శశిరేఖ రూపంలో ఉన్నటువంటి ఘటోత్కచుడు నిజస్వరూపం ధరిస్తాడు. అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తాడు. దుర్యోధనుడు ఎవర్రా నీవు అంటాడు ఆశ్చర్యపోయి. నేనా, ఎవడనా, ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపింపచేసిన ఆ అర్జున ఫల్గుణ భీభత్స బాబాయి గారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడును అంటాడు. అప్పుడు ఓరి నీవా ఘటోత్కజ అని అంటూ దుర్యోధనుడు ఏమంటాడు? కర్ణ, దుశ్శాసన, వీటిని పట్టండి అంటాడు. అనగానే అప్పుడు ఎస్వి రంగారావు గారు ఒక దీర్ఘ సమాసంలో వాళ్ళందరినీ కూడా అవమానిస్తాడు. ఏమని? ఓరోరు దుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా, అతి దురాత్ములు మీరు, మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు అవి దక్కించుకున్నాయి, మీకు బుద్ధి చెప్తాను, హే లంబు హే జంబు, ఇక మీరు విజృంభించండి అంటారు. అక్కడంతా కళ్యాణ వేదిక అంతా గందరగోళం అయిపోతుంది. పావులు, తేళ్లు, కప్పులు ఒక పెద్ద హడావుడు సృష్టిస్తారు. అప్పుడు వాళ్ళంతా కేకలేస్తుంటారు వెళ్ళి వాళ్ళందరూ కౌరవ పక్షాన. అప్పుడు అంటాడు, ఆ చెవు దగ్గర చేయి పెట్టుకొని ఆర్తనాదములు శ్రవణానందకరములుగా ఉన్నాయి అంటాడు అని నవ్వుతాడు. అక్కడికి ఆ సీన్ కట్ అవుతుంది. ఇలాగా
ఘటోద్గజుడి పాత్రలో ప్రతి సీనును ఒక పంట పండించారు ఎస్వి రంగారావు గారు. కాబట్టి అలాంటి మహానటుడిని ఈ వర్ధంతి సందర్భంగా ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవటం మంచి విషయంగా భావిస్తూ స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.